ఎందుకు పనికిరాని వాళ్ళని రిసార్ట్కి తీసుకెళ్దాం అనుకున్నాను కదా, నాదే తప్పు. పోనీలే వదిలే అన్న, డీజిల్ నేనే కొట్టించాల్సింది. అన్న ఇయ్యనా, మొబైల్ నేను తీసుకొస్తాను. వద్దులే బాబు, నువ్వు నోరు మూసుకున్నాడు, అందరికీ కనిపించేలా నేను తీసుకొస్తాను. అరే అరే చూసుకున్నాడు, కిందంతా చెత్త చెదర ఉంటుంది. ఒరే జాగ్రత్తగా చూసి నడవండి, ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఏంట్రా సౌండ్ బౌవ్ అని వినిపిస్తుంది? ఇంకా ఎంత దూరం అన్నా? 1/2 కిలోమీటర్ అన్నా. నడుస్తూనే ఉన్నాం, గుండెల్లో నొప్పి వస్తోంది. ఇక నడవడం నా వల్ల కాదన్నా. ఇంక మూసుకోరా, నీ వల్ల కాదని నాకు తెలుసు గాని ట్యాంక్ ఫుల్ చేయించమన్నప్పుడు చేయించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదరా. సర్లే వదిలే అన్న. సర్లే గాని మాట్లాడకుండా పదండ్రా, ఎందుకురా గొడవ చేస్తారు? అన్నా వాడి గురించి తెలుసు, వాడెప్పుడు అంతే. నాకిలా జరగాలని రాసి పెట్టుంది, మిమ్మల్ని ప్రయోజనం ఏంటి? పదండి. అన్నా నా కాళ్ళు చేతులు అస్సలు పనిచేయడం లేదు, ఇక నేను నడవలేను కూడా. ఒరే మూసుకుని పదండ్రా, ఎవరైనా ఇంటే గొడవలు అయిపోతాయి. ఇంకా చోటు ఎంత దూరం ఉందన్నా? అన్నా ఇక్కడేదో దేవుడి గుళ్ళో ఉంది. రే అది గుడి కాదు, మండపం రా. ఏదో ఓట్లేనా, చాపా దిండు వేసుకుని పడుకుంటే ఇక్కడే హాయిగా నిద్రపోవచ్చు. రే ఏమైంది అలా కూర్చున్నా? ఎలా కూర్చున్నాడు చూడండిరా. నా వల్ల ఇక కుదరదని చెప్పాను కదన్నా. నాకెందుకు ఈరోజు ఒంట్లో బాగోలేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరంతా వెళ్ళిరండి. నేను ఇకపై ఒక్క అడుగు కూడా వేయలేనన్నా. చెత్త వేదం ఎందుకు తీసుకొచ్చారా? ఎప్పుడు చూసినా నస పెడుతూనే ఉంటాడు. అరే దున్నపోతు లేరా, పైకి లేరా, చెప్పేది నీకే. రే మీరు పదండ్రా. అయితే మీరిద్దరు ఎక్కడ ఉండండి. అరే బాబు పదరా, కొంచెం ముందుకెళ్ళి చూసొద్దాం. దారి కనిపించకపోతే కారులోనో మండపంలోనో పడుకుందాం. చలేంట్రా చంపేస్తుంది. ఏంటన్నా నువ్వు జరికిన వేసుకోలేదా? రే జరికిన కారులోనే పెట్టాను రా. రే ఎవరు పిలుస్తున్నట్టుంది కదరా? ఏమీ లేదన్నా, ఎవరు పిలిచినట్టు అనిపించలా. ఈ దరిద్రుడు ఇప్పుడు ఇంతేరా. అయ్యో నువ్వు వాడి గురించి పట్టించుకోద్దన్నా. ఒకసారి వాడి జేబులో చేతులు పెట్టుకొని మెత్త మెత్తగా తగిలిందని, అయ్యో నా జేబులో కప్పు ఎలా వచ్చిందని అందరినీ కంగారు పెట్టేశాడన్నా. ఏంట్రా మీరందరూ పరమానంద శిష్యుల్లో ఉన్నారు కదరా. అన్నా అవునన్నా, మనోడు వాయిస్లాగా వినిపిస్తుందన్నా. త్వరగా పదండ్రా. అన్నా అన్నా కాస్త ఆగండి అన్నా, నేను వస్తున్నాను. గాబ్రియల్, రే లోకేష్, సతీష్ ఎక్కడున్నారా? రే ఏమైందిరా అందరికి? రే ఎక్కడున్నారా? తమాషాలు చేయకండి. ఏ దరిద్రులు ఒక్కడు కూడా కనిపించట్లేదేంటి? రే నాతో ఆటలాడకండి. అరే బాబు, ఈ విధవ ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాబు, రే బాబు, బాబు ఎక్కడున్నారా? ఒక్కరా కొడుకు కనబట్లేదే. ఇదేంటి ఇక్కడ ఈకలున్నాయి? ఎందుకని మంచిది, కారులో వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది. రే ఎవడ్రా అక్కడ? నన్ను భయపెట్టాలని చూడకండి. నా మాట విని ముందు బయటికి రండి.
పర్వాలేదు, నాట్ బ్యాడ్. నాట్ బ్యాడా? చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. పద పద. ఆఫీస్లో అడుగుంటే ఇలాంటి ఫ్లాటే ఇచ్చుండేవాళ్ళు కదా. బాగా ఇస్తారు. దాని కట్టే ఈఎంఐతోని మనం సొంతిల్లు తీసేసుకోవచ్చు. రే ఇలా రారా అనా తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టు అక్కడ. ఈ బాక్స్ని ఆ రూమ్లో పెట్టు. జాగ్రత్త. అలాగేనా? ఎస్ సార్, షిఫ్టింగ్ జరుగుతుంది. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేస్తాను. కాస్త దూరమే అనుకోండి, అయినా సరే నేను మీరు మేనేజ్ ఇక్కడే చేస్తాను. చేస్తున్నారండి. ఓకే సార్, వచ్చి ఓకే మీ సార్. ఆఫీస్ I'll call you థింగ్స్ later. చూసుకోండి. తర్వాత ఇక్కడ పెట్టావు అక్కడ పెట్టావు నన్ను బ్లేమ్ చేస్తారు. ఇదేంట్రా ఇంత పెద్ద ఇంట్లో మొగుడు పిల్లలే ఉంటారంట? వాళ్ళు ఎంతమంది అయినా ఉన్నవరా, మనకెందుకు, మనం వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోదాం. సరే సరే మనకెందుకు లేరా. హలో, ఒక్క నిమిషం ఆగు బాబు. దీని కాస్ట్ ఎంతో నీకు తెలుసా? చాలా జాగ్రత్తగా పెట్టాలి. మేడం, ఇది ప్యారలేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉండే అమ్మాయి ఫోటో కదా ఇది? అదంతా నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. ఏంటి మేడం కోపంగా మాట్లాడుతున్నారు? ఈయనేంటి ఇలా చూస్తున్నాడు? ఈయన కూడా ఏమైనా తిడతాడా ఏంటి? ఇదిగో బాబు ఇలారా. సార్, ఆ ఫోటోలో ఉన్నది తనే, పార్లేజీ బేబీ ఆమె కాదా సార్? తనకు కాస్త కోపం ఎక్కువ. ఆ. నువ్వేం పట్టించుకోకు, వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. చెప్పండి సార్. ఓకే బాయ్. Bye. డోర్ లాక్ చేసుకో, జాగ్రత్త. మ్. What?